మీకు ఏమైనా పిచ్చా? ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే మీరేంటి శాలువా కప్పి సన్మానం చేస్తున్నారు అనుకుంటున్నారా? సన్మానం ఎందుకు చేస్తున్నారో తర్వాత చెప్తాను. కట్ చేసి సీన్లోకి వస్తే పెళ్లి కూతురు ఏమో అందరికి కూర్చున్న పెద్దవాళ్ళందరికీ ఏమో కాఫీలు ఇస్తుంది అనమాట. చాలా మందే ఉన్నారు అక్కడ, అమ్మాయి వాళ్ళ సైడు అబ్బాయి వాళ్ళ సైడు 2 విలేజెస్ వాళ్ళు ఉన్నారు. అందరు కూర్చొని పెట్టి పూతల గురించి మాట్లాడేసుకొని తర్వాత అయితే టీ తాగుతున్నారు. టీ ఇచ్చేసినాక అమ్మాయి ఏమో లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, నాకు కూతురు అవుతుంది అనమాట. ఏంటమ్మో కూతురు అంటున్నావు? నీకు ఇప్పుడే బాబు పుట్టాడు కదా, కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఇప్పుడు పెళ్ళికి వచ్చిన కూతురు, పెళ్లి చేస్తున్న కూతురికి అంటున్నారా? అది అలా ఏం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు చూడండి పెళ్లి కొడుకు, నాకేమో అల్లుడు అవుతాడు. అల్లుడు ఏమో పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఆ అమ్మాయి ఏమో నా కూతురు అని చెప్తున్నాను. ఎనీవేస్ తను మా రెండో ఆడపడుచు అంటే పెళ్లి కొడుకు అమ్మ అనమాట. తనేమో పెళ్లి కొడుకు అక్క, తనేమో పెళ్లి కొడుకు చెల్లెలు. చూసారా, అందరు ఒకే ఫ్రేమ్లోకి వచ్చారు. తనేమో మా పెద్ద ఆడపడుచు అనమాట. ఏంటి మీరు ఏం చేస్తున్నారు? వీడియోలు తీసుకుంటూ ఎందుకు నవ్వుతున్నారు? ఫస్ట్ చూడండి అటు అని చెప్తుంది. ఇటు చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమో ఆడవాళ్ళు కూర్చున్నాడు, రైట్ సైడ్ ఏమో మగవాళ్ళు కూర్చున్నాడు. మగవాళ్ళు కూర్చున్న దగ్గర ఏమో మొత్తం వైట్ కలరే ఉంది. వైట్ కలరు, దానికి ఒక జుట్టు నల్లగా ఉంది. ఇటు సైడ్ ఏమో కలర్ఫుల్గా గ్రీన్, పింక్, రెడ్, ఎల్లో అన్ని సంథింగ్ అన్ని కలర్స్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. ఇక్కడ కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. అందుకేనేమో ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి ఇంత టైం తీసుకుంటారు. ఇప్పుడన్నా అర్థం చేసుకోండి మగవాళ్ళు. చెప్పాను కదా పెట్టిపోతుల గురించి మాట్లాడుకుంటారు అనేసి. బోత్ విలేజెస్ వాళ్ళకి ఇష్టమైతే అమ్మాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళకి ఇష్టమైతే ఓకే అని చేసిస్తారు. సో ఓకే అయిపోయిన తర్వాత ఏమో కళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని కళ్ళు తాగుతారు అనమాట. ఇప్పుడేమో ఓకే అయిపోయింది కాబట్టి అందరికీ కళ్ళు పనిచేస్తున్నాడు ఒక ఆయన. వాళ్ళేమో కళ్ళు తాగేసినాక మళ్ళీ ఏమో కొంచెం ఇంకొక అంటే డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేస్తారనమాట. చూడండి వాకిలి మొత్తం ఎంత కళగా ఉందో, చాలా మంది ఉన్నారు. వీడియో తీస్తుంది మా కోడలు అయితే. చూడండి, మా కోడలు అటు ఇటు తిరిగి వీడియో తీస్తుంటాను. వీడియో తీస్తుంటే చాలా మంది తిట్టారు, చాలా మంది తిట్లతో తిని మరీ వీడియో తీస్తుంది. చూడండి, ఇక్కడ వైబ్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. అసలు ఎంత బాగుందంటే చుట్టూ అందరు మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక సందడిగా ఉంది. ఓకే పర్లేదు అనిపిస్తుంది, వచ్చినందుకు సాటిస్ఫై అనిపిస్తుంది నాకైతే. ఎవరి గోలలో వాళ్ళే ఉన్నారు. చూడండి, మా వాళ్ళైతే కళ్ళు తాగుతున్నారు. ఆడవాళ్ళు మాకు లేదా అన్నట్టు చూస్తున్నారు. మా బాబు చూడండి ఎలా కొట్టుతున్నాడు. మా కోడలు అనమాట, మా కోడల్ని ఎలా కొడుతున్నాడు చూడండి. అడప కొడుతున్నాడు. వాడే ఊగుతాడు అనమాట అట్లా. ఇప్పుడేమో తమలపాకులమ్మ తమలపాకులు తిని నోరు మొత్తం ఎర్రగా చేసుకోండి అనేసి ఒక అక్క అయితే తమలపాకులు తీసుకుని వచ్చింది. మా ఆడపడుచు చూడండి తమలపాకు తిని మొత్తం ఎర్రగా చేసుకుంది నోటిని. అందరికి తమలపాకులు ఇవ్వడం అయిపోయాక ఇప్పుడేమో కాళ్ళకి పసుపు రాస్తున్నారు. చూడండి, ఫస్ట్ ఏమో మా ఆడపడుచుకి రాస్తున్నారు. అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ కదా, తనకి నుంచే స్టార్ట్ చేశారు పసుపు రాయడం. ఒక అక్క రాస్తుంది, పెళ్లి కూతురికి వదిన అంట. పసుపు రాస్తున్నాకైతే చాలా స్వీట్గా కామ్గా కూల్గా మాట్లాడుతుంది. తనని చూస్తే బాగా అనిపించింది నాకైతే. నాకంటే పెద్ద ఆమె కదా, వద్దక్క అని చెప్తే ఏం కాదు పసుపు అందరికీ రాయాలి, రాయించుకో అని చెప్పింది. రాయించుకున్నా. ఫస్ట్ టైం రాయించుకుంటున్నాను నేనైతే ఇట్లా పసుపు. ఎప్పుడు రాయించుకోలేదు, అంటే ఎప్పుడు ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదన్నమాట. ఎవరి ఎంగేజ్మెంట్కి నేనే ఇబ్బంది పడుతూ రాయించుకున్నా. మా కోడలి పిల్ల చూడండి, తనకు పెళ్లి కాలేదు, తను కూడా రాయించుకుంటుంది. చూడండి గమ్మత్తు అసలు. ఏంటబ్బా గ్యాప్ లేకుండా ఏదో ఒకటి ఇస్తున్నారు, ఏదో ఒకటి పోస్తున్నారు. ఫస్ట్ ఏమో కాఫీ ఇచ్చారు, తర్వాత ఏమో షుగర్ ఇచ్చారు, అంటే చక్కెర ఇచ్చారనమాట. తర్వాత ఏమో తమలపాకులు ఇచ్చారు, తర్వాత పసుపు రాశారు. మళ్ళీ ఇప్పుడేమో థమ్స్అప్ వేస్తున్నారు. చూడండి, ఏంటి మీ మర్యాదలతో వచ్చిన చుట్టాలని చంపేస్తారా ఏంటి అనిపించింది నాకైతే. చూడండి, అందరికి వేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే మాటికి వచ్చి నాకు అనుకుంటూ మళ్ళీ వేయించుకుంటున్నారు. ఎన్నో బాటిల్స్ తెచ్చారేమో, అన్నీ అయిపోయినట్టున్నాయి. లాస్ట్ కూర్చున్న వాళ్ళకి థమ్స్అప్ రాలేదు, ఫీల్ అయినట్టున్నారు. చూడండి, ఇంతమందికి రాలేదు థమ్స్అప్ అయితే. చిన్నపిల్లలే ఫస్ట్ వచ్చి సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళు తాగేశారు. మా అత్తమ్మ కూర్చుంది చూడండి, మా అత్తమ్మ పేరు ఉమ్లిబాయ్. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా అనిత, నా కోడలు చాలా మంచిది, అంటే నాతో మంచిగా ఉంటుంది, వేరే వాళ్ళతో నాకు తెలియదు కానీ. మా ఆడపడిచి చూడండి, ఏంటి ఎంతసేపు వీడియో తీస్తూనే ఉంటావా, నన్ను తీయకు అంటుంది. ఇక ఆ ముచ్చట్లో పడి వచ్చేసాం బయటికి అయితే. ఎంతసేపు అక్కడే ఉంటామనేసి మేమైతే బయటకు వచ్చాము. నేను, అనిత అండ్ నిఖిత ఇద్దరు నాకు కోడలు అవుతారు. నేనే అనుకున్న వాళ్ళు కూడా నాలానే చిన్న పిల్లల చేష్టలు చేస్తూ ఉన్నారు. సేమ్ కలిసిపోయామన్నమాట. సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కాబట్టి బయటకు వచ్చి ఇలా చేస్తున్నాం. చూడండి, చెట్టుకున్న అన్ని మోదుగ పూలు తెంపేసి ఇది చూడండి ఏం చేస్తున్నా. ఏదో ప్రయోగం చేసా అని చెప్పింది అనిత అయితే. తీసుకొస్తుంది పూలన్నీ. ఏదో తాగితే దాంట్లో నుంచి ఏదో స్వీట్గా వస్తుంది అని చెప్పింది. నాకు తెలీదు, తాగుతాను చూడండి. తను చెప్తుంది, నిజం చెప్తున్నా. మోదుగ పూలు అంటే నాకు జస్ట్ హోలీ పండుగకి హోలీ రంగులు చల్లడానికి యూజ్ చేస్తారు, అంటే దాంతో కలర్స్ చేస్తారు అని ఒక్కటే తెలుసు నాకు. ఇంకొకటి దాంట్లో మకరందం ఉంటుందంట, మకరందం తాగాలంట. అండ్ చిన్నపిల్లలకి వడదెబ్బ తగిలినప్పుడు వాటర్లో ఈ పూలేమో కలిపి హాట్ వాటర్లో అనమాట స్నానం చేస్తే ఆ వాటర్తో వడదెబ్బ
పోతుందని చెప్పింది మా కోడలు. నాకు తెలియదు, మరి ఫస్ట్ టైం వింటున్నా నేను. మకరందం ఎలా తాగాలో చూపిస్తాను చూడండి. ఈ పూని తెంపేసుకొని అటు ఇటు 2 రెప్పలు అయితే ఉంటాయి, పూల రెప్పలు. అవన్నీ సైడ్కి చేసేసి దాని లోపల కొంచెం లిక్విడ్ ఉంటుంది, కొంచెం అంటే కొంచెమే ఉంటుంది. దాన్ని తాగితే చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. ఎలా అంటే తేనెలాగా ఉంది. మీరు ఎప్పుడైనా తాగకపోతే తాగి ట్రై చేయండి, బాగుంది. నేనైతే ఫస్ట్ టైం తాగుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఇలా కోతి పనులు చేస్తున్నా కానీ మా బాబు అక్కడ ఏం చేస్తున్నాడో, ఎంత ఏడుస్తున్నాడో అనిపిస్తుంది. కానీ సర్లే మా ఆయన చూసుకుంటాడులే, కొంచెం సేపు ఎంజాయ్ చేసి వెళ్దామనేసి ఇంకా కొంచెం సేపు. మా ఇద్దరు కోడలి పిల్లల్ని చూడండి, తాగేసి మకరందాన్ని అయితే సూపర్ ఉంది అంటున్నారు. వీళ్ళిద్దరేమో అక్క చెల్లెలు అనమాట. వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు పూల కోసం. తను చిట్టి పొట్టి పాప శ్రీనిజ, అనిత కూతురు. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అంతా బాగుంది. కానీ విలేజ్కి రోడ్ చూడండి ఎలా ఉందో, గుంతలుగా ఉంది. దాని మీద నుంచి ట్రాక్టర్ కానీ, కార్ కానివ్వండి, ఆటో కానివ్వండి, ప్రతిదీ దాని మీద నుంచి వెళ్తుందంట. ముందు అయితే చాలా గుంత ఉంది, చాలా పెద్ద గుంత ఉందనమాట. చాలా కష్టం రావడానికి. విలేజ్కి రోడ్ అస్సలు బాగాలేదు. చిన్న పాప చూడండి ఇలా చూస్తుందో. మేము బయటకు వచ్చి చాలాసేపు అయింది. అక్కడ అక్షిత్ బాబు ఏం చేస్తున్నాడో ఏమో, ఏడుస్తున్నాడో ఏమో అనిపిస్తుంది. వెళ్దామంటే చిన్నపిల్లలేమో, ఈ పాపలేమో ఏడుస్తున్నాయి. మళ్ళీ మోదిగ పూలు కావాలంటే అనిత మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చింది. లాస్ట్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. చూడండి విలేజ్కి పొలాలు బాగున్నాయి కదా. ఇదేమో గుడి అనమాట. గుడికి స్పేస్ ఇచ్చారంట. అక్కడికి వెళ్ళామో లేదు. మా చేతిలో చూడండి చక్కెర వేసేసారు. చక్కెర పక్కా తినాల్సిందే అంట. ఆ చక్కెర తినకపోతే ఏదో రూల్ బ్రేక్ చేసినట్టు అవుతుందని అదొక నియమం. పక్కా అందరూ తినాల్సిందే అన్నారు. తినకపోతే అదో తిట్టడమో ఏదో ఒకటి చేస్తారంట. సో తిందాం అనుకున్నాను. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను తినేసాను. నేను తినకుండా అంటే మా ఆడపడిచి వాళ్ళకి తినిపించాలి అంటే నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్ళాను. సో వాళ్ళేమో నాకు తినిపించకుండా నువ్వు తినేసావా అంటుంది. తర్వాత తినిపించాను. ఊరికే అన్నారా మన పెద్దవాళ్ళు, ఏదో ఒక నియమమో లేకపోతే ఏదో ఒక రూల్ పాటించాలంటే దాని వెనకాల ఏదో ఒక రహస్యమో లేకపోతే ఏదో ఒక సత్యం అయితే ఉంటుంది. అంటే ఎంగేజ్మెంట్ ఇష్టం ఉన్న వాళ్ళు, సంబంధం ఇష్టం ఉన్న వాళ్ళు తినాల్సిందే అన్నట్టుగా ఒక నియమం ఉందంట. నాకు తెలీదు. మా అత్తమ్మ చెప్తుంది. రౌండ్ ఎలానో అయిపోయింది కళ్ళు తాగడం. ఇప్పుడు ఆడవాళ్ళు తాగకపోతే ఇలా అప్పుడే గొడవ చేశారు కదా, మళ్ళీ మాకు కళ్ళు లేదా అనేసి వాళ్ళ కోసం మళ్ళీ కళ్ళు తెప్పించారు. కళ్ళు అందరికి ఇస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, నేనంటే కళ్ళు తాగాను, నాకు ఇష్టం ఉండదు, అంటే అలవాటు లేదనమాట. సో నేను తాగానంటే మా అత్తమ్మ ఏం చెప్తుంది తెలుసా, తీసుకో, తాగకపోయినా తీసుకోలేదు, రూలే అంటుంది. అంటే మా అత్తమ్మకి అది. తర్వాత మా అత్తమ్మ తాగుతా అని ఇలా చెప్పి నన్ను తీసుకోమని చెప్పింది. తీసుకున్నా. లాస్ట్కి ఎవరి గోలలో వాళ్ళే ఉన్నారు చూడండి. ఎవరు పట్టించుకోవడం లేదంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకురావట్లేదు బయటికి. మేమైతే వెళ్ళాలి, వాళ్ళు తొందరగా వస్తే ఫొటోస్ దిగి వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఇంకా రావట్లేదు బయటికి. ఎంత టైం అవుతుందో ఏమో, మాకైతే 3 hours జర్నీ. సో లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. మళ్ళీ అది థమ్స్అప్ ఇచ్చారు. థమ్స్అప్ తాగే లోపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే బయటకు వస్తున్నారు చూడండి. మా అల్లుడు అరవింద్ చూడండి, సిగ్గుపడుతున్నాడో లేకపోతే డౌట్ పడుతున్నాడో తెలీదు. బయటికి తొంగి చూస్తున్నాడు, ఎవరైనా ఉన్నారా, మాకోసం ఎవరు రావట్లేదా అనేసి. కానీ నిజంగా చెప్తున్నా, ఎవరి పనుల్లో వాళ్ళే, ఎవరి డాన్స్లో వాళ్ళే ఉన్నారు. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురును అయితే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. లాస్ట్కి ఎలాగో అలా వాళ్ళైతే బయటకు వచ్చేసారు. స్టేజ్ ఎంగేజ్మెంట్ చూసి నాకు నా ఎంగేజ్మెంట్ గుర్తుకొచ్చింది. నా ఎంగేజ్మెంట్ బాగానే జరుపుకున్నాం గ్రాండ్గా, కానీ అసలు ఎవరికి ఇష్టం లేదనమాట. అప్పుడు నాకు ఇష్టం లేదు, మా ఆయనకి ఇష్టం లేదు, మా వాళ్ళకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేకుండా జరిగిపోయింది. అలా జరిగిపోయింది. ఇంకొకసారి ఛాన్స్ ఉంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకొకసారి మ్యారేజ్ చేసుకుంటా అంటారా మరి. లాస్ట్కి అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే స్టేజ్ మీదకి వచ్చేసారు. వెల్కమ్ చెప్తున్నా. అందరు ఫొటోస్ ఇప్పుడు స్టార్ట్ చేసేసారు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇక లాస్ట్ వరకు ఫొటోస్ దిగాలి. వాళ్ళు స్టాచ్యూ లాగా నిలబడాల్సిందే కదా. నేను ఇక్కడ ఒకటి చెప్పాను మీకు, ఒక అబ్బాయి అయితే సన్మానం ఎందుకు చేస్తున్నారు అనేసి. ఎక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య అనమాట తను. ఇలా వాళ్ళది ఒక సాంప్రదాయం ఉందంట, వాళ్ళు చేయాలంట. సో ఇలా సన్మానం చేస్తున్నారు.